परब्रह्मा गुरुविष्णु देवो महेश्वरः साक्षात् परब्रह्मा तस्मै श्री हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम తనకి ఇష్టమైన దేవుడికి నమస్కారం. ఓకే, రెండు చేతులు ఒకసారి గట్టిగా దగ్గర ఎలా ఉంది, చల్లగా ఉంది, మనం హీట్ కావాలి కానీ ఇట్లా రబ్ చేస్తే మన లోపల ఉన్న హీట్కి నర్వల్ సిస్టమ్ యాక్టివేషన్ అయ్యి టెస్టింగ్ లాగా వేడిగా అనిపిస్తుంది. చాలాసేపు రాయాలి, అప్పుడే ఈజీగా కూల్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం అందరం ఎక్సర్సైజ్ చేద్దామా? నేను చేయలేదు కదా, మీరు చూసారు కదా. ఈరోజు ఎక్సర్సైజ్ ఫస్ట్ నుంచి నేను చెప్తాను, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్సర్సైజ్ 5 టైమ్స్ చేద్దాం, ఫాస్ట్ ఓకే, ఫస్ట్ 2 legs close, 2 hands like this. నేను ఒకసారి చేస్తాను, తర్వాత మీకు ఎక్సర్సైజ్ చేస్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఐ రొటేషన్. ఏంటి ఐ రొటేషన్ అంటే ఫస్ట్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్. ఓకే, సో లైక్ సర్కిల్ 1 అంటే ఫుల్ సర్కిల్ తిరిగి రావాలి. స్ట్రైట్ 2 1 స్లోగా తిప్పండి. 2 3 4 5 రివర్స్ రైట్ అప్ లెఫ్ట్ డౌన్. ఓకే, 1 2 3 4 5. ఓకే, ఇది ఐ రొటేషన్. ఏంటిది ఐ రొటేషన్ ఏం చేయాలంటే మన కళ్ళలో కూడా చెక్క కానీ చెక్క కానీ మనకు చూపిస్తుంది కదా, అప్పుడు మనం ఐ రొటేషన్ చేస్తాం. మనం పోతే నెక్స్ట్ ఐ విజన్ పెరుగుతుంది. నెక్స్ట్ది ఐస్ తర్వాత కిందికి నెక్స్ట్ రొటేషన్. నెక్ డౌన్ చేసి ఫస్ట్ నేను చేస్తాను చూడండి, లెఫ్ట్ నుంచి రైట్, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్. ఓకే, ఫస్ట్ అవి ఇదే చేసి రెడీ అనిపిస్తుంది. వెనకాలకి వెళ్తావా? వెనకాల లేకుంటే నువ్వు వెనకాలకి వెళ్ళిపోవచ్చు. రైట్. ఓకే, చూడండి ఫస్ట్ నెక్ డౌన్. ఓకే, నౌ సర్కిల్ లెఫ్ట్ నుంచి రైట్, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నీకు లెఫ్ట్ హ్యాండ్, నాకంటే లెఫ్ట్ హ్యాండ్ ఇట్ వస్తుంది కదా లెఫ్ట్. రెడీ 1 సర్కిల్ స్లోగా రౌండ్గా తిప్పాలి. 2 3 4 5. ఓకే, ఇప్పుడు రివర్స్లో 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్ రొటేషన్ చేసాం. నెక్ అప్ అండ్ డౌన్ లైక్ దిస్, అప్ అండ్ డౌన్. 1 డౌన్ 2 డౌన్, గట్టిగా సెట్ చేయాలి పైకి. 3 డౌన్ 4 డౌన్ 5 డౌన్. ఓకే, ఇది నెక్ అప్ అండ్ డౌన్. నెక్స్ట్ డిసైడ్ 1 ఓకే, అందరూ ఒకేసారి 1 1 2 3 4 5 5. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. నెక్ తర్వాత ఏముంది? షోల్డర్స్ ఉంది. అవునా? 2 హ్యాండ్స్ ఇట్లా క్లోజ్ చేయండి. దిస్ ఇస్ షోల్డర్ రొటేషన్. ఏంటిది? లైక్ దిస్ అండ్ స్లోలీ మూవ్ ఫార్వర్డ్. ఓకే, 5 టైమ్స్. రెడీ గో. 1 2 3 4 సర్కిల్ బాగా రావు. 5 సర్కిల్ బాగా. ఓకే, మళ్ళీ రివర్స్ 1 2 3 4 5. ఓకే, సింపుల్. నెక్స్ట్ 2 హ్యాండ్స్ ఫార్వర్డ్ ఇలా పెట్టండి. ఫస్ట్ రైట్ హ్యాండ్ కింద పెట్టండి. రైట్ హ్యాండ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఉందిగా, ఇది ఇట్లా స్లోగా రౌండ్ సర్కిల్ 1 ముందుకు ఇక్కడ రాగానే ఆపేశారు. 1 కాగానే ఇక్కడ ఆపాలి. ఓకే, 2 3 4 5. ఇప్పుడు రివర్స్లో మళ్ళీ వెనకాలకి 1 ఇక్కడ రాగానే ఆపేయాలి. నెంబర్ చెప్పండి. 2 3 4 5. నెక్స్ట్ హ్యాండ్ రైట్. రెడీ 1 ముందుకు ఫార్వర్డ్ 2 3 4 5.
reverse. 1, 2, 3, 4, 5. Okay, relax. Now hands కూడా relax చేసుకో. Next 2 hands just 2 legs one step down. Twisting exercise. చెప్పండి. Twisting exercise నేను ఒకసారి చేస్తాను, మీరు చూడండి అంటే ఫస్ట్. ఓకే, యూ హ్యావ్ టు సీ ఫస్ట్ లెఫ్ట్ లైక్ అండ్ నెక్స్ట్ రైట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ టు ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. రెడీ, నేను ఒకసారి చెప్పగానే మీరు చెప్పాలి. 1 అంటే లెఫ్ట్, మళ్ళీ 1 అంటే రైట్. ఓకే, రెడీ. 1 లెఫ్ట్, 1 రైట్, 2, 2, 3, 4, 5. ఓకే, రిలాక్స్. దిస్ ఇస్ కాల్డ్ టు ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి కిందికి ఏముంది, ఏమంటారు దీన్ని, హిప్ అంటారు ఇక్కడ సైడ్, నడుము. ఓకే, ఇది స్టమక్, ఇది నడుము. సరే, ఇప్పుడు 2 చేతులు ఇట్లా పెట్టండి. ఇప్పుడు హిప్ రొటేషన్. క్లోజ్ యువర్ లెగ్స్ అండ్ యూ హ్యావ్ డూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ సర్కిల్ యువర్ హిప్ లైక్ దిస్. కళ్ళు మూసుకొని చేయండి, పక్క వాళ్ళు చూస్తే నవ్వుతారు. ఓకేనా, రైట్. క్లోజ్ యువర్ ఐస్, రెడీ, స్టార్ట్. 1, 2, కళ్ళు మూసుకోవాలి. 3, సర్కిల్ బాగా చేయాలి, తిప్పాలి బాగా నడుము. 4, 5. ఓకే, రివర్స్, కళ్ళు మూసుకోవట్లేదు. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. ఓకే, నెక్స్ట్ బిసైడ్ హిప్ కూడా చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్, దెన్ రైట్. ఓకేనా, 1, 1. రెడీ. 1, 2, 2, 3, 4, 5. ఓకే, రిలాక్స్. ఇది హిప్ రొటేషన్ ఎందుకు చేయాలని ఒక మాట చెప్తుంది. మనకు అందరికీ ఎక్కడ ఉంటుంది ఫ్యాట్, పొట్ట లోపల చాలా ఉంటుంది. చాలామంది పొట్ట ఇట్లా ఉంటుంది అంటారు కదా. సో ఇక్కడ పొట్టని మనం బాగా సర్కిల్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఫ్యాట్ కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా రఫ్ చేస్తే ఏమవుతుంది, చేయటం ఏమవుతుంది, చేయి గట్టిగా ఏమవుతుంది, వేడి ఎందుకైతుంది చెప్పండి. 2 చేతులను రఫ్ చేస్తేనే వేడి అవుతుంది కదా, మరి లోపల కూడా వేడి అవుతుంది. వేడి అయితే ఏమవుతుంది, కరిగిపోతుంది అన్నట్టు అర్థం. ఫ్యాట్ బర్న్ అవుతుంది. రైట్, ఓకేనా. హీట్ వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. బర్న్, ఇప్పుడు మన పొయ్యి మీద ఏదైనా పెట్టినాము ఉదాహరణ, దాని మీద ఏదైనా వేస్తే ఏమవుతుంది, కరిగిపోతుంది కదా. వెన్న లాంటిది గట్టిగా వేస్తే కరిగిపోతుంది కదా. సో అట్లా, ఓకేనా. సో ఇది ఫ్యాట్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ 2 హ్యాండ్స్ ఫార్వర్డ్, హాఫ్ సిట్టింగ్, వాల్ చైర్ అంటారు. ఓకే, నేను చేస్తా చూడండి. ఫస్ట్ జస్ట్ నీల్స్ బెండ్ అండ్ డౌన్ అండ్ అప్. ఓకేనా, 5 times ఓన్లీ. రెడీ, గో. 1, అప్, 2, అప్, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, 3, అప్, 4, అప్, 5, అప్. ఓకే, రిలాక్స్. దిస్ ఈస్ కాల్డ్ టు హాఫ్ సిట్టింగ్. ఓకే, నెక్స్ట్ 2 hands టు నీల్ రొటేషన్. ఏంటి చెప్పండి, నీల్ రొటేషన్. ఫస్ట్ లెఫ్ట్ నుంచి సర్కిల్ స్లోగా, అర్థమైనా, లెఫ్ట్ నుంచి రైట్కి, ఇటు నుంచి ఇటు. రెడీ, నేను అందరూ రెడీ, ఒకటేసారి చేద్దాం. 1, 2, 3, 4, 5. ఓకే, రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. నీల్ రొటేషన్. ఓకే, నెక్స్ట్ నీల్స్ తర్వాత కిందికి వెళ్తే పాదాలు ఉన్నాయి కదా. సో లెగ్ రొటేషన్ దాన్ని. ఓకేనా, ఫస్ట్ లెఫ్ట్ లెగ్ పైకి లేపండి, 2 చేతులు నడిపైన పెట్టండి, బ్యాలెన్స్ చేయండి. ఇగో ఇట్లా సర్కిల్. రెడీ, గో. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. ఓకే, నెక్స్ట్ రైట్ లెగ్. రెడీ, గో. 1, 2, 3. ఇగో ఇట్లా తిప్పాలి రౌండ్. 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. సర్కిల్ చేయాలి. ఇప్పుడు మన వెయిట్ అంతా ఎక్కడుంది, మరి లెగ్స్ పెయిన్ చేసినప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేయదు, జస్ట్ పెట్టుకోవాలి. ఇట్లా రిలాక్సేషన్, దానికి కూడా రిలాక్సేషన్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో మన బాడీకి పడుకుంటే రిలాక్స్ అవుతాం, మన లెగ్స్కి ఎట్లా. సో లెగ్స్కి కూడా అప్పుడప్పుడు ఇట్లా. నెక్స్ట్ ఇది బెండింగ్ ఎక్సర్సైజ్. 2 hands టు బెండ్ యువర్ బ్యాక్ బోన్ అండ్ స్ట్రెచ్ డౌన్. ఓకే, బ్రీత్ ఇన్ లాంగ్ లైక్ దిస్ and slowly down, total down. Catch your legs, don't bend your knees. Ready, go. One more time, breathe in long, down. This one 9 times. Okay, breathe in, breathe out, breathe in, breathe out, breathe in,
Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Okay, this is called bending exercise. బెండింగ్ అంటే బ్యాక్ బోన్ని బాగా బెండ్ చేసి మళ్ళీ ఓకేనా. నెక్స్ట్ ఇది స్ట్రెచ్చింగ్, మన బాడీని బాగా ఎట్లా స్ట్రెచ్ చేయాలో చూస్తాం ఓకేనా. స్ట్రెచ్ అంటే స్ప్రింగ్ ఉంటుంది ఒక బాగా సాగదీస్తే మళ్ళీ ఏమైతే మళ్ళీ దగ్గరికి వస్తాం అవునా కదా. సో మనం కూడా అట్లా ఓకేనా. 2 hands, 2 కాళ్ళ దగ్గర నేను చేసిన తర్వాత మీరు చేయండి 9 times. నేను నెంబర్ ఓకేనా. ఇట్లా చేసినప్పుడు బ్రీతింగ్ లాంగ్ లైక్ అప్ ఓకే. అండ్ ఓకేనా ఒక 10 seconds అలా నిల్చోడానికి ప్రయత్నం చేస్తున్నాను. రెడీ గో. రెడీ స్టార్ట్. 1 స్ట్రెచ్ గట్టిగా పైన వేళ్ళ మీద నిల్చోవాలి పైన ఇంకా ఇంకా రిలాక్స్. ఇది దిస్ ఇస్ ఆల్సో 1 తాడన ఆసన్ ఓకేనా. అయినా సరే ఎక్సర్సైజ్ కల్పించి. రెడీ గో. 2 రిలాక్స్ బ్యాలెన్స్ చేయాలి ఓకేనా. 3 రిలాక్స్. 4 5 6 7 8 9 No, rub your hands. Jai Guru. Say one. Jai Guru. చెప్పడం జై గుడ్ అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా. సో రైట్ సార్ కాలం ఇట్లా ఫ్రీ చేసుకొని కూర్చోండి. సిట్. ఓన్లీ సింప్లీ 1 2 ఆసన నేర్పించి ప్రాణాయామం నేర్పించి క్లోజ్ చేస్తాం అంతే. ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇట్లా పెట్టండి. లెఫ్ట్ లెగ్ కింద, రైట్ లెగ్ పైన. లెఫ్ట్ హెడ్ ఉండాలి, లెఫ్ట్ హెడ్ ఉండాలి, రైట్ ఓకే. ఇట్లా పెట్టుకొని జస్ట్ ఈ 2 చేతులని ఇట్లా పెట్టుకోండి. టిప్ యువర్ ఫింగర్. చిన్ ముద్ర. వాట్ ఇస్ దిస్ చెప్పండి. ఇలా ఇలా రావాలి. 3 L's ఇట్లా రైట్. ఇది చిన్ముద్ర ఏడా కనిపిస్తుంది అంటే మీకు అయ్యప్ప స్వామి ఫోటో తెలుసా మీకు? ఆయన ఇట్లా పెట్టుకుంటారు చూడండి మీరు ఓకేనా. ఓకే ఇట్లా పెట్టండి. కళ్ళు మూసుకోండి. 10 seconds జస్ట్ శ్వాస తీసుకుంటూ వస్తుంది. ఓకే నా నిదానంగా కళ్ళు తెరిచి 2 చేతులు రబ్ చేయండి. రఫ్ యువర్ హ్యాండ్స్ గట్టిగా అండ్ మసాజ్ యువర్ ఫేస్. గో టు నెక్స్ట్ ఆసన. సింప్లీ ఆసన టుడే గోయింగ్ ఆన్ టు యోగా నమస్కార ముద్ర. చెప్పండి, చెప్పాలి గట్టిగా చెప్పాలి. ఓకే ఏం లేదు కూర్చొని నమస్కార ముద్ర ఎట్లా కాదు. 2 చేతులు ఎట్లా పెట్టండి అట్లా ఉండాలి. కాలు నువ్వు కరెక్ట్ సెటరేట్ చేయలేవు. కరెక్ట్ పెట్టి కాలు ఓకే. రెడీ. ఇప్పుడు 2 hands ఇట్లా పెట్టారు కదా, 2 చేతులు ఇట్లా ఉంచి ఒకసారి చేసిన తర్వాత మీరు చేయాలి ఓకే. సో ఫస్ట్ దిస్ ఇస్ కాల్డ్ యోగా నమస్కార ముద్ర. ఏంటి చెప్పండి? నమస్కార ముద్ర. ఉచ్చరాసనం చేయొచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. రెడీయా? 2 hands ఇలా పెట్టారు కదా, నేను బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఓకే. నేను రెడీ అయినప్పుడు చేయండి ఓకే. రిలాక్స్ అయినప్పుడు రిలాక్స్. రెడీ స్టార్ట్. చేతులు పైకి ఉండాలి, గట్టిగా స్ట్రెచ్ కాలు తీసుకోవాలి. రిలాక్స్. రిలాక్స్ అంటే కిందికి వదిలేయాలి, కళ్ళు తెరవాలి. పైకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని గట్టిగా ఉంటుంది ఓకే. బలవంతం మీద కళ్ళు మూయకండి, ప్రశాంతంగా కళ్ళు ఓకే. రెడీ టు స్టార్ట్. రిలాక్స్. నేను రిలాక్స్ అనే సౌండ్ వచ్చినప్పుడు కళ్ళు తెరిచి నిదానంగా తీయాలి ఓకేనా. కళ్ళు భాషగా తెరవాలి. రెడీ స్టార్ట్. రిలాక్స్. ఓకే ఇప్పుడు మనం చేసాము యోగా నమస్కార ముద్ర. ఏంటిది ఇది? యోగా నమస్కార ముద్ర. యోగ ముద్రలోకి వెళ్దాం. ఫస్ట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ క్యాచ్,
ఇట్లా పట్టుకోండి ఒకసారి ఇక్కడ. రైట్ హ్యాండ్ ఏది మీది? రైట్ హ్యాండ్ ఏది? ఉమ్. లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్. అంటే వెనకాల ఇట్లా పెట్టారు, అదే చేయండి. వెనకాల పట్టుకుంటారు. పట్టుకున్నారా? ఓకే, రెడీ. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ వెనకాలకి, బ్రీత్ అవుట్ కింద. ఓకేనా? ఇప్పుడు చేసి ప్రాణాయామం చేసి క్లోజ్ చేద్దాం. రెడీయా? బ్రీత్ ఇన్ లాంగ్, బ్రీత్ అవుట్ డౌన్. కింది టోటల్ డౌన్. ఎంత వీలైతే అంత అట్లా. మళ్ళీ బ్రీత్ ఇన్ అప్. నేను చెప్పినప్పుడు పైకి లేపండి గట్టిగా. బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, breathe out. Breathe in, breathe out. Breathe in and relax. Now rough your hands and massage your face. Say everyone, Jai Gurudeva. Say loudly, Jai Gurudeva. Jai Gurudeva means what I will say. ఇప్పటిదాకానే చెప్పాను. మనం గుడ్ మార్నింగ్ టైంలో గుడ్ మార్నింగ్ అంటాం, మార్నింగ్ టైంలో. ఆఫ్టర్నూన్ టైంలో గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైంలో గుడ్ ఈవినింగ్, మళ్ళీ నైట్ అయితే గుడ్ నైట్ కూడా అంటాం, అవునా కదా? సో వీటన్నిటినీ కలిపి ఒకే ఒకటే జై గురుదేవ. ఎప్పుడు కలిసినా జెన్యున్గా ఏమనాలి? జై గురుదేవ. ఏమనాలి? జై గురుదేవ్. జై మీన్స్ వాట్? జై అంటే విజయం, అవునా కదా? గురుదేవ్ అంటే ఏంటి? ఒక ఉన్నతమైన స్థానం. ఓకేనా? గురువు దేవుడు. మీకు శ్లోకంలోనే ఉంది, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవు మహేశ్వర. అంటే గురువు ఆల్ అనమాట, గాడ్స్. అంటే గాడ్స్ కంటే గ్రేట్ ఎవరు? ఓకేనా? అర్థమైంది మీకు? అంటే గాడ్ కంటే గ్రేట్ కూడా గురువు అని అర్థం. అంటే గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర. సో కానీ గురువుని ఎలా చూడాలి మనం? అలా దేవుడితోనే సమానం. అందు గురించి మనం అందరం ఏమనుకోవాలి? జై గురుదేవ్ అంటే నేను సక్సెస్ కావాలి, నేను ఒక మంచి స్టేట్కి వెళ్ళాలి అనేది కోసం. ఓకేనా? సో జై గురుదేవ్ చెప్పండి, జై గురుదేవ్. ఓకేనా? చాలా ఈరోజు ప్రాణాయామం చేద్దామా? ఉన్నది ఫస్ట్ ప్రాణాయామం ఏం చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ కింద, రైట్ హ్యాండ్ పైన. రైట్ హ్యాండ్ ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది కదా, థంబ్ ఫింగర్, చిటికెన వేలు, లిటిల్ ఫింగర్ లైక్ దిస్. ఫస్ట్ లెఫ్ట్ టు బ్రీత్ ఇన్, రైట్ టు బ్రీత్ అవుట్. ఓకేనా? సింపుల్ యూ హ్యావ్ టు డూ. రైట్ టు బ్రీత్ ఇన్, లెఫ్ట్ టు బ్రీత్ అవుట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ డూ. జస్ట్ 1 minute ఫస్ట్ నుంచి 1 time. సరే, ఒక్కసారి చూడండి. బొటన వేలు, చిటికెన వేలు. ఫస్ట్ లెఫ్ట్ నుంచి గాలి తీసుకోవాలి, మళ్ళీ రైట్ నుంచి వదిలేయాలి. రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ నుంచి వదిలేయాలి. కళ్ళు మూసుకొని నిదానంగా చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ సుఖ ప్రాణాయామ. చెప్పండి. సుఖ ప్రాణాయామ మీన్స్ సైలెన్స్ ప్రాణాయామ, ఈజీ ప్రాణాయామ. ఓకేనా? ఏమీ హార్డ్ ఉండదు, సింపుల్గా ప్రాణాయామం. రెడీ గో. టేక్ పొజిషన్, స్లోలీ టేక్ క్లోజర్ ఐస్ అండ్ స్లోలీ బ్రీత్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ రైట్. Breathe in right, breathe out left. Like that only. Breathe in, breathe out. Left to right, right to left to down and slowly release. ఓకే, ముక్కులో నుంచి గాలి వదిలేసి ఆపేయండి. లెఫ్ట్ నుంచి 2 చేతులు రఫ్ చేయండి గట్టిగా. సరే, మొక్కని మసాజ్ చేసుకుందాం. సరే, జై గురుదేవా. మన క్లాస్ ఈ రోజుతో ఇప్పటికీ క్లోజ్ చేద్దాం. రేపు ఇంకా బాగా నేర్చుకుందాం. ఎక్సర్సైజుల తర్వాత ఆసనాస్ని ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? డైలీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా వెళ్దాం. ఓకే, టుడే బేసిక్స్. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కటి నేర్చుకుందాం. జై గురుదేవ్. క్లాస్ క్లోజ్ చేస్తా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల క్రిందికి
ఒక్కసారి మీ ఇష్టమైన దేవుడికి మీ పేరెంట్స్ కూడా నమస్కారం చేసుకోండి మనసులో. ఓకే, మళ్ళీ ఒక్కసారి రెండు చేతులు రబ్ చేసి ఒకటి మసాజ్ చేసుకొని చెప్పండి, జై గురుదేవా, జై గురుదేవా. నైస్. ఓకే, నిదానంగా లేచి కూర్చోండి.